హాయ్ అండి, అందరికీ నమస్తే. సారీ అండి, నిన్న వీడియోలు పోస్ట్ చేయడం కుదరలేదు. వీలైతే ఈరోజు 3 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 32. కావ్య చుట్టూ చూసింది. అప్పటికే అక్కడ చాలా మంది గుమికూడారు. వారిలో కొందరు నర్సులు, ఆసుపత్రిలో పనివాళ్ళు కూడా ఉన్నారు. తన జీవితంలో ఇంత ఎప్పుడు అవమానించబడలేదు కావ్య. దాంతో ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆమె ముఖం పాలిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు దారగా కారటం మొదలయ్యాయి. ఆమె ఏడుస్తూనే ఇలా గొణుగుతున్నట్టు అంది. నేను నీకు నచ్చనని నాకు తెలుసు. దానికి నేను నిన్ను నిందించలేను. కానీ నమ్ము, నేను కేవలం కృష్ణమూర్తి గారి గురించే టెన్షన్ పడుతున్నాను. నేను ఆయన్ని ఒకసారి చూడాలి అనుకుంటున్నాను. నా వల్ల ఆయనకు ఎలాంటి హాని జరగదు. మా కళ్ళల్లో నువ్వెంత చికాకు పుట్టిస్తావో నీకు తెలిసినా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? సిగ్గులేని దానివి. కృష్ణమూర్తి గారిని చూడాలా నువ్వు? నీకు చెప్తున్నా విను. ఆయన ఆయన చూడకూడదు అనుకునే చివరి వ్యక్తి నువ్వే. కాపురాలు కూల్చేవాళ్ళంటే ఆయనకు అస్సలు నచ్చదు. కాబట్టి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు ఇక్కడ కనిపించకు. దయచేసి రావద్దు. నువ్వు కనిపిస్తే ఆయనకు ఇంకా కోపం వస్తుంది. వింటున్నావా? లలిత అంటే సుజాత ఏమాత్రం ఆలోచించకుండా అంది. చుట్టూ ఎంతమంది ఉన్నా కావ్యను తరిమి కొట్టడానికి, ఆ కఠినమైన మాటలు అనడానికి ఆమె వెనుకాడలేదు ఏమాత్రం. ఈసారి రాహుల్ ముందుకు వచ్చి ముఖం చిట్లించి అన్నాడు, అమ్మా చాలు, మీరు కాస్త హద్దులు మీరుతున్నారు. అతను సుజాత గురించే టెన్షన్ పడుతున్నాడు. ఏదేమైనా ఆమె రాహుల్ గారి కుటుంబంలో ఒక సభ్యురాలు. అందరి ముందు ఆమె నన్న మాటలు చాలా ఖచ్చితంగా ఆమెపై చెడు ప్రభావం అయితే చూపిస్తాయి. నన్ను అమ్మాను పిలవద్దు. మీ తాతయ్య పరిస్థితి ఎలా ఉందో నీకు తెలిసినా ఈ సమయంలో ఒక పరువులేని ఆడదాన్ని ఇక్కడికి తీసుకొచ్చేంత నిర్లక్ష్యంగా ఉన్నావు. నీ మనసులో ఏముంది? ఆయనకు కోపం తెప్పించాలి అని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా ప్లీజ్, కావ్యతో అంత కఠినంగా ఉండొద్దు. మీరు అనుకున్నట్లు ఏమీ లేదు. మేము రాహుల్ తన మాటలు పూర్తి చేయకముందే కావ్య మెల్లగా పిలిచింది. రాహుల్, తమ మధ్య ఏమీ లేదని సుజాతకు రాహుల్ చెప్పేస్తాడేమోనని భయపడి ఆమె అతన్ని ఆపాల్సి వచ్చింది. తన అబద్ధాలు బయటపడటం ఆమెకి ఇష్టం లేదు. ముఖ్యంగా పల్లవి ముందు. ఆమె దీనంగా ఏడుస్తూ కొనసాగించింది. రాహుల్, నాపై సుజాత గారికి ఉన్న వ్యతిరేకతను నేను అర్థం చేసుకోగలను. తర్వాత ఆమె సుజాత వైపుకు తిరిగి, కానీ సుజాత గారు, నేను నిజంగానే రాహుల్ని ఇష్టపడుతున్నాను. మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. ఇది వినగానే రాహుల్ ముఖం చిట్లించాడు. అతను మళ్ళీ కావ్యను ఆపి వివరణ ఇవ్వబోతూ ఉండగా కావ్య ఒక్కసారిగా డప్పమని మోకాలపై కూలబడింది. కావ్య ఇంకా గట్టిగా ఏడుస్తూ వేడుకుంది, సుజాత గారు ప్లీజ్, మీ అంగీకారం కోసం నేను మిమ్మల్ని బ్రతుకులు అడుగుతున్నాను. మీరు ఒప్పుకోకపోతే, మీరు మీ మనసు మార్చుకునే వరకు నేను ఇక్కడే మోకాలపై ఉంటాను. నిజం తెలియని వారు ఈ సీన్ చూస్తే సుజాత ఒక దుష్ట అత్తగారని, ఇక ఇష్టపడుతున్న జంటను విడతీయాలని చూస్తున్నారని అనుకుంటారు అక్కడ ఉన్న జనం. కావ్య ఏమో అమాయకురాలేనా బాధితురాలని అనుకుంటారు. అక్కడ అలా ఉంది ఆ సీన్. కానీ ఆ జంట అని పిలువబడుతుంది నిజానికి పెళ్ళైన ఒక మగాడు. అతని కాపురంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక సిగ్గులేని ఆడది అని వాళ్ళకి తెలిస్తే. కావ్య మాటలు విన్న పల్లవికి గుండె చీలిపోయినంత నొప్పి కలిగింది. అక్కడి వాతావరణం ఆమెకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. రాహుల్ కావ్య ఒకరినొకరు ఇష్టపడితే మరి తన సంగతి ఏంటి? అంటే ఇన్నాళ్ళు నేనే వాళ్ళ మధ్య మూడో వ్యక్తినా? కావ్య దీనమైన రూపాన్ని చూసి సుజాత ఏమాత్రం చెల్లించలేదు. పైగా కావ్య సిగ్గులేని తనాన్ని చూసి ఆమెకు గట్టిగా నవ్వాలి అనిపించింది. సుజాత 2 చేతులు కట్టుకుని నిలబడి కావ్యను చూపులతోనే చులకన చేస్తూ చూసింది. నీ నాటకాలాపు, నాటకాల రాణి. నువ్వు ఒకసారి వాడి ప్రాణాలు కాపాడవని, వాడు నిన్ను చూసుకుంటున్నాడని నాకు తెలియదు అనుకోకు. వాడు నిన్నేమీ ఇష్టపడడం లేదు. కేవలం కృతజ్ఞతతో నీతో మంచిగా ఉంటున్నాడు. నీకు జబ్బు చేసిందని జాలి పడుతున్నాడు. కాబట్టి నీ అడియాసలు ఆపి ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత సుజాత బాడీ గార్డుల వైపుకు తిరిగి ఆజ్ఞాపించింది. దానికి జనం ముందు మోకాలపై ఉండడం అంటే అంత ఇష్టంగా ఉందా? కాబట్టి దీన్ని ప్రవేశ మార్గం దగ్గరికి లాక్కెళ్ళండి. అక్కడ తన నాటకాన్ని కొనసాగించమనండి, ఇక్కడ కాదు. అలాగైతే ఇంకా ఎక్కువ మంది చూస్తూ ఉండగా తన యాక్టింగ్ ప్రదర్శించవచ్చు. కావ్య భయంతో తలదించుకుంది. సుజాత చెప్పిందంటే చేసే రకమని ఆమెకు తెలుసు.
బాడీ గార్డులు తన వైపుకు రావటం చూసి కావ్య కళ్ళల్లో ఒక మెరుపు మెరియగా ఒక్కసారిగా అరుస్తూ రాహుల్ కాళ్ళ మీద పడింది. రాహుల్ తన పక్షాన నిలబడతాడని ఆమెకి తెలుసు. రాహుల్ తన వైపు ఉన్నంత కాలం సుజాత, పల్లవి తనను ఎప్పటికీ ఓడించలేరు అనుకున్నట్టుగానే రాహుల్ బాడీ గార్డులను ఆపాడు. కావ్య రహస్యంగా గర్వంగా ముఖం పెట్టింది. రాహుల్ కావ్యను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని సుజాత తప్పుగా అర్థం చేసుకుంది. కోపంతో ఊగిపోతూ సుజాత అరిచింది, రాహుల్ ఏం చేస్తున్నావు? నాకు కోపం తెప్పించాలనేనా నీ ఉద్దేశం? పల్లవికి ఇక్కడక్కడ నిలబడడం సాధ్యం కాలేదు. తన ముందు జరుగుతున్న సీన్ ఆమెకు వికారంగా అనిపించింది. రాహుల్ కావ్యాల మధ్య మాటలు ఆమె గుండెల్లో అసహ్యాన్ని మరింత పెంచింది. పాలుపోయిన ముఖంతో పల్లవి సుజాత చెయ్యి పట్టుకుని లాగి అడిగింది, అత్తయ్య గారు, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? సుజాత పల్లవి చేతిని పట్టుకుని ఆమెను ఓదార్చడానికి మెల్లగా నొక్కింది. తర్వాత సుజాత పల్లవితో మృదువైన గొంతుతో, ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ వెధవని నేను కూడా చూడాలి అనుకోవడం లేదు. ఆమె రాహుల్ వైపుకు కోపంగా చూసి గట్టిగా నిట్టూర్చి పల్లవి చేతిలో చేయి వేసుకుని వెళ్ళిపోయింది. కావ్య కోపంగా ఎర్రబడిన కళ్ళతో వాళ్ళిద్దరు వీపుల వైపు అంటే వెనకాలే చూస్తూ ఉంది. ఆమె రాహుల్ చేతిని ఊపుతూ దీనంగా ఉంది, రాహుల్, సుజాత గారు ఆ మాటలు ఎలా అనగలిగారు? నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఛే, ఈ రోజు కావ్య చాలా అన్యాయానికి గురయింది కాబట్టి రాహుల్ తనను బ్రతిమాలేలా ఏదైనా చెప్తాడు అని పాపం ఆశపడింది. కానీ ఆమె ఆశ్చర్యానికి గురయ్యేలా రాహుల్ ఆమె పట్టు నుండి తన చేతిని విడిపించుకుని ఇలా అన్నాడు, కావ్య, నువ్వు అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మా తాతయ్య ఏమాత్రం టెన్షన్ కలిగించే విషయం అస్సలు తట్టుకోలేరు. ఆయన పరిస్థితి ఇంకా నిలకడగా లేదు. ఈసారి నువ్వు ఒక పాఠం నేర్చుకున్నావని ఆశిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యొద్దు. ఒక క్షణం కావ్య ఆశ్చర్యపోయింది రాహుల్ మాటలకు. తన చెవులను తనే నమ్మలేకపోయింది. రాహుల్ తనతో ఇంతకు ముందన్నాడు ఇంత కఠినంగా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. కావ్య తేరుకునే లోపే రాహుల్ బాడీ గార్డులను ఆజ్ఞాపించాడు, మూర్తిగారు అమ్మాయిని తన వార్డుకు పంపండి. మా తాతయ్య వార్డులో ఆయన్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఇంకెలా చెప్పి అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కావ్య కోపంతో ఊగిపోతుంది. ఇక అలా వెళ్తున్న రాహుల్ని చూస్తూ ఉండిపోయింది. కానీ రాహుల్ని వెనక్కి పిలిచే ధైర్యం ఆమెకి లేదు. ఇది అతన్ని విసిగించడానికి సరైన టైం కాదని గ్రహించేంత తెలివి ఆమెకుంది. ఆమె అతన్ని ఇంకా ఒత్తిడి చేస్తే అతను మరింత చిరాకు పడతాడు. అయినప్పటికీ ఆమె గుండెల్లో అశాంతి నెమ్మదిగా పెరిగిపోయింది. రాహుల్ మనసును చదవటం తనకు రోజు రోజుకు కష్టమవుతున్నట్టు అనిపించింది కావ్యకి. ఇదంతా పల్లవి తప్పేనని కావ్య అనుకుంది. పల్లవి తనకు రాహుల్ కు మధ్యలో చిచ్చు పెడుతుంది. ఆ ఆలోచన రాగానే ఆమె కోపంతో పిడుగులు బిగించింది. గోళ్లు అరచేతిలోకి దిగిపోయేలా నొక్కుకోవటంతో రక్తం కారడం మొదలయ్యింది కావ్యకి. పల్లవిని గెలవనివ్వకూడదు. తన మగాడిని ఎవ్వరూ దొంగలించలేరని ఆమె ప్రమాణం చేసుకుంది. రాహుల్ హృదయం తనది తప్ప మరెవ్వరిది కాకూడదు. అతను ఆమెకు ఒక పిచ్చిగా మారిపోయాడు కాబట్టి ఏదేమైనా ఏ డబ్బులు చెల్లించైనా సరే అతన్ని తిరిగి గెలుచుకోవాలి. కావ్య మనసులో గట్టిగా డిసైడ్ అయిపోయింది. రాహుల్ కృష్ణమూర్తి గారి వార్డుకి తిరిగి వచ్చాడు. సుజాత తలుపు బయట నిలబడి ఉండడం చూశాడు. స్పష్టంగా ఆమె అతని కోసమే ఎదురు చూస్తుంది. అతను ఆమె కోపంతో ఉన్న కళ్ళను పట్టించుకోకుండా అడిగాడు, పల్లవి ఎక్కడమ్మా? సుజాత నిట్టూర్చింది. వావ్, పల్లవి కోసం వెతుకుతున్నావా? ఎప్పటి నుంచి నువ్వు తన గురించి పట్టించుకోవడం మొదలు పెట్టావు? ఒక క్షణం రాహుల్ కి మాటలు రాలేదు. అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకుని, అమ్మా ప్లీజ్, పిల్లలా ప్రవర్తించడం ఆపండి సరేనా అని అన్నాడు రాహుల్. పిల్లలనా? మన ఇద్దరిలో ఎవరు పిల్లలా ప్రవర్తిస్తున్నారు? నీ మనసుని నువ్వే అర్థం చేసుకోవటం నీకు చేత కావటం లేదు రాహుల్. నువ్వు నిజంగా ఎవరి గురించి పట్టించుకుంటున్నావో నాకు చెప్పగలవా? చేతులు కట్టుకుని సుజాత మాట్లాడడం కొనసాగించింది. పల్లవికి విడాకులు ఇవ్వనని నువ్వు కృష్ణమూర్తి గారితో చెప్పావని ఇప్పుడే విన్నాను. నువ్వు నిజంగానే మాట అన్నావా లేక ఆయన్ని కూల్ చేయడానికి అలా చెప్పావా? రాహుల్ ఆమె కళ్ళల్లోకి చూసి ఇలా అన్నాడు, దానివల్ల ఏమైనా తేడా వస్తుందా? తాతయ్య ఇప్పుడు ఎలాంటి టెన్షన్ తట్టుకోలేరు. ఆయన ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్ అని. ఖచ్చితంగా చాలా తేడా ఉంది రాహుల్, సుజాత కోపంగా అంది. నువ్వు కేవలం ఆయన కోసమే అలా చేస్తూ ఉంటే నేను ఒప్పుకోను.
వీలైనంత తొందరగా పల్లవికి విడాకులు ఇవ్వమని నిన్ను ప్రోత్సహించమని నేను ఆయన ఒప్పిస్తాను. ఆయన పరిస్థితి వల్ల నువ్వు ఈ పెళ్లిలో బలవంతంగా ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కృష్ణమూర్తి గారు పల్లవిని ఎంతగా పట్టించుకుంటారో నీకు తెలుసు కదా. తన వల్ల పల్లవి సంతోషం లేని బంధంలో బాధపడ్డాన్ని ఆయన చూస్తూ ఊరుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? సుజాత తన కోపాన్ని కాపుకోలేకపోయింది. పల్లవి ఒక మంచి అమ్మాయి. పదే పదే నీ చేతులు ఇబ్బందులు పడడానికి ఆమె అర్హురాలు ఏమాత్రం కాదు. నువ్వు ఆ సిగ్గులేని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పల్లవిని అందరి ముందు ఇబ్బంది పెట్టావు. నిజంగా నీ బుర్రలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నేను పల్లవిని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను? ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. రాహుల్ అయోమయంగా అడిగాడు. అతని కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. ఒక్క క్షణం సుజాతకు మాటలు రాలేదు. ఆమెకు రాహుల్ తల మీద ఒకటి కొట్టాలి అనిపించింది. బిజినెస్ లో మేధావి అయిన వాడు ప్రేమ విషయంలో ఇంత వెదువాడని ఎవరు ఊహించారు? ఆమె తనను తాను కూల్ చేసుకోవడానికి ఒక శ్వాస తీసుకుంది. ఇతర ఆడవాళ్లతో ఆమె ముందు సరసాగా ఆడినప్పుడు పల్లవి భావాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? రాహుల్ కనుబొమ్మలు మరింతగా ముడిపడ్డాయి. కావ్యతో నాకేం సంబంధం లేదు. నేను పల్లవిని మోసం చేయలేదు. అలానే పల్లవిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అని అన్నాడు రాహుల్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.